అ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మకర రాశి వారికి నవంబర్ 20 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మకర రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురుగారి పేరు వచ్చి లక్ష్మణరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 6300446041. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందుంటారండి. మేము కూడా మాకున్న సమస్యలను పరిష్కరించుకున్నాం. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఫోన్ ద్వారా పరిష్కారం తెలుపుతారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నం చూస్తే మీకే రిజల్ట్ తెలుస్తుందండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు మంచి వాక్చాతుర్యం కలిగిన వారని చెప్పుకోవచ్చు. ఎటు వ్యక్తులకి బాగా ఉపయోగపడేటువంటి నిర్ణయాలు కానీ సలహాలు కానీ వీటే ఇస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే వీరితో ఎక్కువ మాట్లాడాలని అనుకుంటూ ఉంటారు. చాలా రకాలుగా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు చాలామంది. వీరితో స్నేహం ఏర్పరచుకోవడానికి కావచ్చు, లేదంటే వీరితో పదే పదే మాట్లాడనే ప్రయత్నం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటారండి. అలాగే వీరేంటంటే ఎవరికి చిక్కరో దొరకని టైప్లో ఉంటారు. అంతేకాకుండా ఎదుటివారి మాట వింటున్నట్లుగా పైకి కనిపిస్తారు కానీ వారికి దోచిందే చేస్తూ ఉంటారండి. అందరి మాట వింటున్నట్టే ఉంటారు కానీ స్వతహాగా వారు ఎవరి మాట వినరు. చెప్పినటువంటి మాట వినకుండా వీరికి వీరే ఓన్గా డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. వీరికి ఏదైతే అనిపిస్తుందో అదే చేస్తారు. ఆ పనులే వీరి జీవితంలో సక్సెస్ అవుతూ ఉంటాయని కూడా చెప్పుకోవాలి. అలా అని చెప్పి ఎదుటివారి మాటలు అస్సలు వినరా, ఎదుటివారంటే విలువ లేదా గౌరవం లేదని కాదు అర్థం కాదండి. ఇలా అనుకుంటే నిజంగా మన పొరపాటే అవుతుంది. ఎవరి మాట వినాలో వారికి బాగా తెలుసు. ఎవరి మాట విని నడుచుకోవాలనేది కూడా వీరికి బాగా తెలుసు. అలాగే ఎవరు చెప్తే అంటే ఎవరు పడితే వారు చెప్తే వారి మాటలు వినరు, గౌరవించరు. వీరికి ఉన్నటువంటి తెలివైనటువంటి అలాగే వీరికి ఉన్నటువంటి తెలివి తత్వానికి వీరికి ఉన్నటువంటి అందమైనటువంటి రూపానికి నిజానికి చెప్పుకోవాలంటే అండి వీరు చాలా అందంగా ఉంటారు. అంతేకాకుండా వీరికి ఉన్నటువంటి తెలివి అమోహం అనమాట. ఎదుటివారి కింద మేము ఎందుకు లొంగాలి, ఎదుటివారి కింద తల ఎందుకు దించుకోవాలి, అవసరం మాకేమున్నట్లుగా ఆలోచిస్తారు. అంటే వీరి మీద వీరికి ఎక్కువ ఆధారపడడానికి నచ్చుతుందనమాట. అలాగే వీరి కష్టాన్ని వీరు ఎక్కువగా నమ్ముకుంటారు. వీరి ధనాన్ని వీరు సంపాదించుకుంటారు. అంటే ఎవరిని కూడా గుడ్డిగా మాత్రం అస్సలు నమ్మరు. అలాగే ఎవరిచ్చినటువంటి ధనంతో జీవించడం అనేది కూడా వీరికి పెద్దగా నచ్చదు. స్వతహాగా వీరికి వీరే కష్టపడి సంపాదించుకున్న దాంట్లోనే వీరు తృప్తిని ఎంచుకుంటారు. అలాగే వీరికి చిన్నప్పటి నుండి కూడా అంటే వీరికి ఆస్తిపాస్తులు కానీ లేదంటే ఎవరో ఇచ్చినటువంటి దానంగా ఇచ్చినటువంటి డబ్బు కానీ భూములు కానీ ఇటువంటివి ఏమీ లేవండి. స్వతహాగా వీరి కాళ్ళ మీద వీళ్ళే కష్టపడి సంపాదించినటువంటి ఆస్తులు ఎక్కువ అనమాట. అలాగే ఈ రాశివారు పేదవారు ఉన్నారు, అలాగే లేనివారు ఉన్నారు, అలాగే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. కానీ ఏంటంటే వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా అలాగే ధనవంతుడు ఉండేవారు ఉన్నారు, వేరే విషయం. కానీ వారి చేతిలో డబ్బు ఉంటాయి కానీ మధ్యతరగతి వారు అలాగే లేని వారు ఉంటారు కదా. అటువంటి వారికి కూడా ఏంటంటే అవసరానికి సరిపడా చేతికి ధనం అనేది అందుతనమాట. అంటే వీరికి ఒక రకంగా చెప్పాలంటే అది అదృష్టమే అండి. ఎందుకంటే అవసరానికి తగినప్పుడే మన దగ్గర కొంతమంది వ్యక్తుల దగ్గర గమనించినట్లయితే వారికి అవసరం ఉన్నప్పుడు అస్సలు అమౌంట్ అనేది చేతిలో ఉండదనమాట. అలాగే లేనప్పుడు అంటే అవసరం లేనప్పుడు ధనం అనేది ఉంటుంది కానీ వారికి అలా కాదు. అంతా ఆపోజిట్, చేతి నిండా కూడా ధనం అనేది ఎప్పుడు కూడా అవసరానికి సర్దుబాటు చేసే విధంగా వీరికి చేతిలో డబ్బు ఉంటుంది. అది ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా మధ్యతరగతి వాళ్ళైనా ఇలా వీరికి అదృష్టం అనేది ఎప్పుడూ కూడా వెన్నట్టే ఉంటుందని చెప్పొచ్చండి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాలుగా అదృష్టకాలం అని చెప్పుకోవచ్చు. రాజయోగం కలగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశివారు రేపటి రోజున ఏం చేసినా కూడా జాక్పాట్ అయితే తగలబోతుందండి. మీరు అన్ని పనుల్లో కూడా రేపటి రోజున అన్ని రకాల కూడా మీకు అదృష్టమైన లాభదాయకమైన రోజు. రేపటి రోజున ఈ రాశివారు చక్కగా అంటే మీరు రేపటి రోజున ఏ అయిపోయిన పనులు స్టార్ట్ చేయాలనుకున్నా కూడా రేపటి రోజు మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున
ఏంటంటే వీరికున్న మంచితనం వలన భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశము, అలాగే అనుగ్రహం అని కూడా చెప్పుకోవాలి. అలాగే వీరు ఎంతో ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు, ప్రేమించినటువంటి వ్యక్తులు. ఎప్పటినుండో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు కానీ, లేదంటే అప్పుడే పరిచయమైనటువంటి వ్యక్తులకి రెడ్ అంటే రైట్ సైడ్ లొంగిపోతూ ఉంటారన్నమాట. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఎవరు పడితే వారిని నమ్మేయడం వల్ల మీ మంచితనానికి ఏంటంటే మీరందరూ కూడా బానే ఉంటారండి. బానే ఆలోచిస్తారు. ప్రతి ఒక్కరు కూడా సాటి మనిషే కదా అని మనం కూడా అలాంటి వాళ్ళే కదా అని ఎప్పుడు కష్టం వచ్చినా ఏంటో అని చెప్పేసి వెనుక ముందు ఆలోచించకుండా దగ్గరున్నా లేకపోయినా వెంటనే సహాయాన్ని ముమ్మరం చేస్తూ ఉంటారు. మీ దగ్గర లేకపోయినా కూడా అప్పు తీసుకొచ్చి మరి ఎదుటి వ్యక్తులకు సహాయం చేయడం తర్వాత వాళ్ళేంటి, వాళ్ళ వ్యక్తిత్వం ఏమిటని తెలుసుకున్న తర్వాత మీరు ఏమి చేయనటువంటి పరిస్థితికి ఎదుర్కొంటూ ఉంటారు. ఇటువంటి సమస్యలు చాలా కాలంగా మీరు ఫేస్ చేస్తున్నారు. అయినప్పటికి కూడా మీలో ఓర్పు అనేది లేదనమాట. కాబట్టి ఆ వ్యక్తులు ఏంటి, ఈ వ్యక్తుల యొక్క స్వభావం ఏంటని, ఎవరిని సహాయం చేస్తున్నామా, మనం చేసినటువంటి సహాయం నిజంగా వారికి ఉపయోగపడుతుందా, లేదంటే అవసరానికి ఏదైనా మనల్ని వాడుకుంటున్నారా, ఇటువంటి విషయాలను మీరు కొంత అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అయితే మీకు అన్ని రకాలుగా కూడా అడ్డుపడుతుంది ఏంటంటే మెయిన్గా చెప్పాలంటే మీ మొహం. మీ అన్ని రకాలు కూడా మీరేంటంటే మొహమాట పడ్డం వల్ల మీరు అన్ని పనులు కూడా బాధపడుతున్నారేమో. మనం ఏదైనా అంటే మళ్ళా తిరిగి మనతో మాట్లాడరేమో, ఇటువంటి రకరకాల ఆలోచనలు కూడా మీ మైండ్లోకి వస్తూ ఉంటాయి. అయితే మొహమాట పడవలసిన అవసరం ఏం లేదండి. మీ దగ్గర ఉన్నప్పుడు ఉందని చెప్పుకోవడం, లేదంటే లేదని చెప్పుకోవడం అయినా మన సొమ్మును ఎవరికో ఇచ్చేటప్పుడు మనం ఎందుకు మొహమాట పడాలి చెప్పండి. వాళ్ళు ఎలాంటి వ్యక్తులు తెలియకుండా, అలాగే వాళ్ళు అసలు నిజంగా మన దగ్గర సహాయానికి వచ్చారా, లేదంటే మన అవసరానికి వాడుకుంటున్నారా అనేటువంటి విషయాలను మనం తెలుసుకోకుండా మొహమాటానికి పోయి మన దగ్గర ఉన్నదంతా కూడా వదులుకొని తర్వాత ఎప్పుడో అంతా తెలుసుకున్న తర్వాత బాధపడే కంటే కూడా ముందు మన దగ్గర ఉందా లేదా అనేది చూసుకొని జాగ్రత్త పడి తర్వాత వాళ్ళకి ఏదైనా సహాయం అవసరమైతే ఉన్న దాంట్లో 1% సహాయం చేయండి. అంతేకాని మన దగ్గర ఉన్నదంతా కూడా సహాయం చేసేసి మనం మంచి వ్యక్తులుగా ఈ సమాజంలో అంటే పేరు పొందాలనే ఉద్దేశం మీకు లేదు. ఓపెన్ హార్ట్గా మీకున్న దగ్గర ఉన్న దాంట్లో సహాయం చేస్తారు, కాదటం లేదు. కాకపోతే ఏంటంటే మీకు కూడా సరిపడా కుటుంబ వ్యక్తులు, అలాగే మీ ఇంట్లో చిన్న పిల్లలు కావచ్చు, లేదంటే పెద్దవాళ్ళు కావచ్చు, మీ మీద ఆధారపడిన వ్యక్తులు ఉండవచ్చు. కాబట్టి వారి అవసరాన్ని కూడా ఒకసారి దృష్టిలో ఉంచుకొని మొహమాటం ఏదైతే ఉందో ఆ మొహమాటాన్ని పక్కన పెట్టేసి మీరు ఖచ్చితంగా మాట్లాడడం అనేది చేయాలన్నమాట. ఇటువంటి విషయాల్లో చాలా కేర్గా అయితే మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. కేవలం మిమ్మల్ని మీరే కాపాడుకోవడం కాకుండా మీ యొక్క కుటుంబాన్ని కూడా సేఫ్గా ఉంచినటువంటి బాధ్యత మీదేనండి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే కుటుంబం అంటే మీరు ప్రాణమిస్తారు. మీ యొక్క పార్ట్నర్ కానీ, లేదంటే మీ సంతానం కానీ మీరు నిజంగా చాలా ఎక్కువగా ఇష్టంగా చూసుకుంటారు. మరి ఈ ప్రపంచం మొత్తం ఒక ఎత్తు అయితే మీ జీవితం అనేది మరొక ఎత్తు అండి. ముఖ్యంగా మీరు చేసినటువంటి పనితీరు అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక ఒక్క పనితో సరిపెట్టుకోరండి. మీకు ధనం మీద చాలా ఎక్కువగా ఆశ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ధనం మీద వ్యామోహం ఉంటే తప్పు కాదు. ఎందుకంటే ఒకరి కింద చేయి చాపి సోమరితనంగా కూర్చొని పదే పదే వీరిని అడుక్కునే కంటే కూడా, ఒకరి కింద లొంగి బతకడం కంటే కూడా మన ధనం మీద ఆశ అనేది ఉండాలండి. ఆ ఆశతో 1కి 4, 5 పనులు కల్పించుకొని చేసుకోవడం, 1కి 4, 5 వ్యాపారాలు చేసినవి తెలివిగా పెట్టుకొని చేసుకోవడం అనేది మంచిదనమాట. ఇక రేపటి రోజున మీకు మనసు భారంగా ఉంచుకోవడం ఇటువంటివి కొంచెం చేస్తూ ఉంటారు. అలాగే ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురి కావడం వల్ల మీలో తెలియనటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయన్నమాట. కాబట్టి రేపటి రోజు మీరు జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడూ ఎటు వారి గురించి ఆలోచించకండి. ఇప్పుడు మనం రేపటి రోజున మీ జీవితంలో ఒక శుభవార్త అయితే ఖచ్చితంగా వింటారండి. ఆ శుభవార్త ఎటు దిశ నుంచి రావచ్చుంది. మీ వ్యాపారం నుంచా, కుటుంబ సభ్యుల దగ్గర నుంచా, మీరు చేసే ఉద్యోగం దగ్గర నుంచా, మీ సహోదరుల నుంచే రావచ్చు. అలానే రేపటి రోజు మీకు ఖచ్చితంగా కూడా ఒక ఫోన్ కాల్ అయితే వస్తుందండి. ఆ ఫోన్ కాల్ వచ్చిన మీ దగ్గర గంతేసే వార్త అయితే ఖచ్చితంగా వస్తుంది. అది మీ జాబ్ పర్పస్ అయినా ఉండొచ్చు, లేదా మీ మ్యారేజ్ సంబంధించిందైనా ఉండొచ్చు, లేదా మీ పిల్లలకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు ఉండొచ్చు. రేపటి రోజున ఖచ్చితంగా మీకు ఫోన్ కాల్ ద్వారా మంచి గుడ్ న్యూస్ అయితే మీరు అందుకోబోతున్నారండి. ఇక మీరు రేపు ఎవరితోనో సరే మాట పడాల్సిన సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. అంటే మీరు ఏం చేసినా చేయకపోయినా ఏదో ఒక మాట మీ మీద నిందగా పడబడుతున్నారు. అది మీకు చాలా బాధగా ఉంటుంది. అలానే రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా ఊహించని అద్భుతమైన విషయం మీకు తెలియజేస్తారు. అంటే అది ఆఫీస్‌లో మీ ప్రమోషన్ విషయమైనా కావచ్చు, లేదంటే మీరు చేసే ఉద్యోగంలో ఏదైనా మార్పులు రావటమైనా కావచ్చు. దీనివల్ల మీకు ప్రశంసలు వచ్చే అవకాశం అయితే ఉంది. అలానే మీరు ఎప్పుడు కూడా నిజాయితీగా పనిచేయండి. మంచిగా ఉంటూ అందరితో మంచి పని అని చెప్పేసి పేరు తెచ్చుకోండి. పిల్లలతో సంతోషం గడపడం, అలాగే ఇంట్లో చక్కగా ప్రశాంతంగా వాతావరణం అనేది మీకు మనమే క్రియేట్ చేసుకోవడము, ఇంట్లో తులసి పూజ చేసుకోవడము, ఇంట్లో ఉదయం, సాయంత్రం 2 పూటల దీపారాధన చేసుకోవడం, ఇష్టమైన బుక్స్ చదవడం, ఇష్టమైనటువంటి
మ్యూజిక్ వింటూ ఉండటము ఇటువంటి చేయటం వల్ల భక్తి గీతను ఆలకిస్తూ ఉండటం వల్ల కూడా కొంచెం మనకు మనశ్శాంతి అనేది రిలీఫ్ అనేది కలుగుతుందండి. సో, అంటే ఇక టెన్షన్స్ అనేవి కొంచెం తగ్గుముఖం పడతాయన్నమాట. అనారోగ్య సమస్యలు కూడా అలసట, పని మీద కొంచెం శ్రద్ధ తగినట్లుగా కూడా మీకు నీరసంగా లేకుండా ఉండటము ఇటువంటివి జరుగుతుంటాయి. మీరు చేసుకోవడం వల్ల మీ మనసు అనేది చాలా దృఢంగాను, నిశ్చయంగా అయితే ఉంటుందండి. అలాగే ప్రతిరోజు కూడా మీకు దగ్గర ఉన్నటువంటి ఎక్కడైనా సరే ఏ గుడి ఉన్నా కూడా రోజు కాసేపు వెళ్ళి ఒక దీపం వెలిగించుకొని దేవుడిని దర్శనం చేసుకోవడం వల్ల కూడా మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది. మరి తెలిసినా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.